నమస్కారం వరంగల్ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. దివంగత కమ్యూనిస్టు నేత కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ 94వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సర్కిల్లో ఉన్న భగవాన్ దాస్ కాంస్య విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, కమ్యూనిస్టు భావాజాలంతో పేద ప్రజల పక్షాన నిలిచి వరంగల్ జిల్లా అభివృద్ధికై పోరాడిన స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ భగవాన్ దాస్ 94వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన కుమారులైన సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్, డాక్టర్ సిద్ధార్థ అంబేద్కర్ల ఆధ్వర్యంలో కమ్యూనిస్టు నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు దివంగత కమ్యూనిస్టు నేత కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సర్కిల్లో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను, వరంగల్ అభివృద్ధిలో వారి పాత్రను కొనియాడారు. వరంగల్ అభివృద్ధిలో భగవాన్ దాస్ కృషి ఎనలేనిదని, తాను రాజకీయాల్లోకి రావడానికి భగవాన్ దాస్ పూర్తే కారణమని స్టేషన్ గణపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్వర్గీయ బిఆర్ భగవాన్ దాస్ గారి 94వ జయంతి సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన వారి కుమారులైన లెనిన్ వారి సోదరుల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలను చాలా ఘనంగా నిర్వహించిన సందర్భంగా అందరం కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. బిఆర్ భగవాన్ దాస్ గారు అనుక్షణము పేద ప్రజల సమస్యలపైన ఆలోచిస్తూ వాటి పరిష్కారం కొరకు అనేక పోరాటాలు చేసిన మహానుభావుడు. అనునిత్యము వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించిన వ్యక్తి. వరంగల్ పట్టణానికి 1978, 80 ఆ ప్రాంతంలో వరంగల్ పట్టణానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ద్వారా త్రాగునీరు అందించాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని నిలబెట్టి ఆందోళనలు చేసి ఈ పట్టణానికి త్రాగునీరు అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ గారు. నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా నాకు అనేక రకాలుగా సూచనలు చేస్తూ, సలహాలు ఇస్తూ, వారి సహకారాన్ని అందజేస్తూ ఈ జిల్లా రాజకీయాలలో నిలదొక్కునే అవకాశము లభించింది అంటే దాని వెనుక బిఆర్ భగవాన్ దాస్ గారి సహకారం చాలా ఉన్నది. చివరి శ్వాస వరకు కూడా పేద ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి ఆయన. వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా గుర్తుండిపోయే వ్యక్తి ఆయన. ప్రత్యేకించి వరంగల్ పట్టణ ప్రజలకందరికీ కూడా గుర్తుండిపోయే వ్యక్తి ఆయన. తనని నమ్మిన సిద్ధాంతం కొరకు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కొరకు చివరి శ్వాస వరకు కూడా కట్టుబడి ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకు ఈరోజు మేమందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆదర్శాలను, ఆయన నిర్దేశించిన మార్గంలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఎల్లప్పుడూ మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బిఆర్ భగవాన్ దాస్ స్ఫూర్తితోనే నేటికి ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని సిపిఐ నేతలు అన్నారు. కమ్యూనిస్టు నేతగా జిల్లాలో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి అభివృద్ధిలో తనకంటూ ఒక మార్కు వేసుకున్న బిఆర్ భగవాన్ దాస్ ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సిపిఐ నేత శ్రీనివాస్ కోరారు. బిఆర్ భగవాన్ దాస్ గారి 94వ జయంతి సందర్భంగా వారి రాజకీయ వారసులుగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా వారి ఆశయ సాధన కోసం మేము వారు మాకు అందించినటువంటి ఎర్ర జెండాను అందుకొని ఈ రాష్ట్రంలో, ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి
ప్రజల సమస్యల పట్ల వాటి పరిష్కారం కోసం మేము అనునిత్యం పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. వారు ఏదైతే సమసమాజం ఈ దేశం లోపల రావాలని చెప్పి సమసమాజ నిర్మాణం కోసం వారు ఏదైతే పోరాటాలు చేశారో ఆ సమసమాజ నిర్మాణం కోసం అది సాధించేంత వరకు వారు మాకు చూపినటువంటి బాటలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మేము ఆ బాటలో ప్రయాణించి అనునిత్యం పేద ప్రజలకు అండగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి పోరాట స్ఫూర్తితో మేము ఉద్యమాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ కాలంలోనే యువతకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని ప్రోత్సహించిన మహానీయుడు కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ అని వర్ధనపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. బిఆర్ భగవాన్ దాస్ గారిది 94వ జయంతి సందర్భంగా వారిని ఎంతో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు నాకు ఇన్స్పిరేషన్. అంటే తమ్ముడికి తెలియదు లెనిన్కు. నేను చదువుకునే రోజులలో చార్బౌలిలో నర్సయ్య గారు అని టీచర్ ఉండేవాడు, మాలకుమారి నర్సయ్య అని, మాకు బంధువు అయ్యేవాడు. సో వారింట్లో తరచుగా నాన్నగారితో కలిసేవాడిని. అప్పటికి నాకు అంబేద్కర్ విషయంలో తెలియదు. నాకు అప్పుడప్పుడే వారి ద్వారా ఇన్స్పైర్ అయినా, వారి యొక్క మాటలతోని వారి యొక్క చేతులతోని. ఒకనొక సందర్భంగా నన్ను కోప్పడ్డాడు చదువుకునే విషయంలో. సో వారి ఇన్స్పిరేషన్తో ఈరోజు నేను ఈ పొజిషన్కి వచ్చినంటే వారి యొక్క ఆశీర్వాదం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులతో నాకు ఎక్కువ పరిచయం లేకున్నా కూడా వారు నేను చదువుకున్న రోజులు తరచూ చార్బౌలిలో మాలకుమార్ నర్సయ్య దగ్గర కట్టయ్య గారును నర్సయ్య గారు పెద్ద వీరైన ఎప్పుడు కూడా ముగ్గురు కుల వివక్షత పైన, తర్వాత సామాజిక రుగ్మతల పైన ఎప్పుడు కూడా చర్చించేవాళ్ళు. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా కాబట్టి అంతగా నాకు అవగాహన లేకుండే. వారితో ఇంటరాక్ట్ అయినాక అప్పుడు ఇన్స్పైర్ అయ్యి కట్టయ్య గారు, నర్సయ్య గారు, తర్వాత పెద్దలు బిఆర్ భగవాన్ దాస్ గారి యొక్క మాటలతో ఇన్స్పైర్ అయినాక చదువు పైన మక్కువ చూపెట్టి అప్పుడు నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఉండేవాడిని. సో చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ అనేది, స్పోర్ట్స్తో పాటు చదువు కూడా ఇంపార్టెంట్ అని నేను ఇన్స్పైర్ అయినాకనే నేను డిగ్రీ ఇట్లా కంప్లీట్ చేసినాక ఎస్ఐ ఉద్యోగానికి రావడం జరిగింది. సో వారి కుటుంబ సభ్యులకు, వారికి అందరికి కూడా నేను ఎప్పటికీ అండగా ఉంటాను. వారితో కలిసి ఇంకా ముందుకు వెళ్ళి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మా భుజస్కంధాల పైన ఉన్నదని నేను భావిస్తున్నాను. కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ జయంతి వేడుకల్లో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖులు, ఆయన అభిమానులు పలువురు పాల్గొని ఘన నివాళులర్పించారు.